మా ప్రొడక్షన్ నుంచి మేము ఏం పెట్టుకోలేకపోతున్నాము. మా డ్రైవర్ కూడా పని లేకుండా చేస్తున్నారు. అంతంత పెట్టి మా డ్రైవర్ కూడా ఏం చేద్దామంటే 5,00,000 రూపాయలు 8,00,000 మెంబర్షిప్ ఉంది. అంత పెట్టలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఎన్ని వెహికల్స్ పెట్టుకోవచ్చు అనేది వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళు మనకైతే 3 సంవత్సరాలకు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేస్తారో అదే అగ్రిమెంట్లో మీరు అడిగిన అంశం కూడా ఉంది. మేమేం తెలియజేసుకుంటామంటే మీ సొంత వాహనాలు అంటే మీరు ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఫ్యామిలీనో వాళ్ళ బంధుమిత్రులు వస్తుంటారు. వాళ్ళు సొంత వాహనాలు వస్తే మేము ఏ వాహనాన్ని కూడా ఇంతవరకు ఆపలేదు సార్. మేము ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. మేము అభ్యంతరం దేనికి తెలుపుతామంటే సార్ ఇప్పుడు ఒక సినీ కళామంతాన్ని నమ్ముకుని ఒక డ్రైవర్ సీనియర్ ఉంది. మేము ఇప్పుడు మా వాహనం తీసుకుని వెళ్ళి నడుపుకుంటే మాకు 10 రూపాయలు వస్తాయి. దయచేసి మీరు సొంత వాహనాలు పెట్టుకుని టెక్నీషియన్స్ని కూడా అంటే ఇప్పుడు సినిమాకి పనిచేస్తున్న మన కార్మికులను కానివ్వండి, సాంకేతిక నిపుణులను కానివ్వండి, మీ వాహనాల్లో తరలించి మా కొట్టద్దని అభ్యంతరం వ్యక్తం చేసుకుంటామే తప్ప మీ సొంత పనికి మీరు సొంతంగా వస్తే వాళ్ళు ఎన్ని వాహనాలు వచ్చినా మాకు అభ్యంతరం లేదండి. మేము దానికి ఎందుకు అభ్యంతరం తెలిపే హక్కు మాకు ఎక్కడుంది? మీరు ఇదే దాంట్లో మీరు కూడా మా బండిలో రాండి అని మేము ఎక్కడ అంటలేం. ఎవరిని ఆపలేదు, అలాంటి ఆపిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఊరికనే చెప్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటారంటే మేము ఎప్పుడు అడ్డుకుంటున్నామంటే ఒక ప్రొడ్యూసరు అతనే సొంతంగా ఒక 10 వాహనాలు తెచ్చుకొని ప్రొడక్ట్ మన కార్మికులను కూడా దాంట్లో తరలించడం అంటే మేము చేసే పని కూడా మీరు సొంత వాహనాలు తెచ్చి చేయకూడదు అనేది మా అభ్యంతరణ. అంతే తప్ప వాళ్ళు 20 వాహనాలు తెచ్చుకొని తిప్పుకోండి అంటే వాళ్ళ సొంతంగా తీసుకుంటే మేము ఎవరిని ఆపట్లేదు. అడుగుతున్నాం ఎవరిది బండి కంపెనీ పేరు మీద ఉందా, ఓకే మేము అభ్యంతరం తెలిపట్లే. ప్రొడ్యూసర్ గారిదే అభ్యంతరం తెలిపట్లే. అలాగా ప్రొడ్యూసర్ గారి పేరు చెప్పి బ్యానర్ పేరు చెప్పి వాళ్ళ అనుచరులు ఇది కంపెనీ బండి అని చెప్పేసి దొంగచాటుగా చెప్పుకుంటుంటే 100% అడ్డుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పుడు సార్ మీరు ప్రొడక్షన్ హౌస్ నుంచి మీరు తిప్పుకోండి, మిమ్మల్ని బాధపడతలే, ఎక్కడ అడ్డుకుంటలేము. మీకు అడ్డుకునే హక్కు మాకు లేదు. కానీ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పి ప్రొడ్యూసర్ పేరు చెప్పి వాళ్ళ అనుచరులు కొంతమంది మా 24 క్లబ్లో కొంతమంది వాళ్ళు కూడా కంపెనీ పేరు చెప్పుకోవడం, దొంగచాటుగా నాన్ కార్డ్ డ్రైవర్ని పెట్టుకొని తిప్పుకోవడం.